हाय फ्रेंड्स, आप तमाम को मेरे ఛానల్ पे వెల్కమ్ है। హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులారా, సోదరులారా, ఇవాళ మనము డీజీ సర్వీస్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ మనము ఈ వైర్ని రిమూవ్ చేసుకోవాలి. ఇది పాజిటివ్ టెర్మినల్ రెడ్ కలర్ వైర్ ఉంటుందండి. ఈ రెడ్ కలర్ వైర్ని రిమూవ్ చేసుకోవాలి. నెగిటివ్ టెర్మినల్ బాడీకి ఉంటుందండి, ఉన్నా ఏం కాదు, కానీ పాజిటివ్ టెర్మినల్ అనేది फर्स्ट మనం रिमूव చేసుకోవాలి. दोस्तों, आज हम लोग डीजी सर्विस करने आए हैं. ये महिंद्रा 25 kVA का जनरेटर है. तो देखते हैं दोस्तों आज डीजी की सर्विस किस तरह की जाती है. देखिए दोस्तों, हर जनरेटर में बैटरी होती है. बैटरी का पॉजिटिव जो रेड कलर का वायर होता है, जो रेड कलर का टर्मिनल होता है, इसको रिमूव कर लिया जाए. 10 नंबर का स्पैनर या किसी भी बैटरी को इस तरह से इधर से रिमूव करते हैं. करने के बाद उसको इंसुलेशन टेप लगाकर छोड़ दिया जाए ताकि डीजी सर्विस करते वक्त डीजी बीच में ఆన్ ना हो. మిత్రులారా, సోదరులారా, ఇది మనం ఎందుకు రిమూవ్ చేస్తామంటే మధ్యలో డీజీ ఆన్ కాకుండా అండి. మధ్యలో డీజీ ఒకవేళ ఆన్ అయినట్లయితే మనకు ఆయిల్ బయటికి వెళ్ళిపోవడం కానీ, డీజిల్ అనేది కారడం కానీ, ఇంజన్ అనేది కూర్చోవడం కానీ జరుగుతుంది. కాబట్టి మనము దీన్ని ఫస్ట్ డమ్మీ చేసుకుంటామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఏఎంఎఫ్ ప్యానల్ అంటారండి. 25 kVA ఏఎంఎఫ్ ప్యానల్. ఇది మహీంద్రా డీజీ 25 kVA డీజీకి 25 kVA ప్యానల్ అనేది పెట్టారు. ముఖ్యంగా ఫ్రెండ్స్, జనరేటర్లో 3 పార్ట్స్ ఉంటాయి, టోటల్ 4 పార్ట్స్ ఉంటాయండి. ఇది రేడియేటర్ పార్ట్. ఇది ఏం చేస్తుందంటే ఇంజన్ని కూల్ చేస్తుందండి. దీంట్లో కానీ ఈ క్యాప్లో కానీ మనం వాటర్ పోసినట్లయితే, లేదంటే కూలెంట్ అనేది పోస్తాము. కూలెంట్ కానీ వాటర్ కానీ మనం దీంట్లో వాడతామండి. ఇదేం చేస్తుందంటే ఈ హోస్ పైప్స్ అని అంటారు. ఈ హోస్ పైప్స్ ద్వారా ఇది ఇంజన్లోకి వెళ్ళి సర్క్యులేట్ అయ్యి మళ్ళీ రిటర్న్ దీనికి వస్తుందండి. ఈ ఫ్యాన్ తిరగడం వల్ల ఆ హీట్ అయినటువంటి వాటర్ యొక్క హీట్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది ఈ ఫ్యాన్ వల్ల. అలా ఈ రేడియేటర్లో వాటర్ అనేది కూల్ అవ్వడము, మళ్ళీ ఇంజన్లోకి వెళ్ళడం, మళ్ళీ హీట్ అవ్వడం, మళ్ళీ రేడియేటర్లో రావడం, మళ్ళీ కూల్ అవ్వడం, ఇలా ఇది ఇంజన్ని కూల్ చేయడానికి మనకు తోడ్పడుతుందండి. అందుకే మనం ఈ రేడియేటర్ని వాడతాము. ఇది ఇంజన్ పార్ట్ అండి. ఇంజన్లో 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి క్రాంక్ పార్ట్, ఇక్కడ నుండి కిందికి క్రాంక్ అని అంటారండి. ఈ కింద నుండి మీదకి వచ్చేది ఇది ఇంజన్ పార్ట్ అండి. పిస్టన్స్ కానీ సేమ్ ఇంజన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. కాకపోతే ఇది ఇంజన్ పార్ట్, ఇది క్రాంక్ పార్ట్. ఒకవేళ చిన్నది ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే మనం హాఫ్ ఇంజన్ అనేది అంటాం కదండి. అయితే ఇక్కడ వరకే మనం రిమూవ్ చేసుకుని రిపేర్ చేసుకుంటాము. ఒకవేళ మేజర్ ప్రాబ్లం ఏదైనా వస్తే ఇది ఫుల్ క్రాంక్ ఇప్పాల్సి వస్తుందండి. అలా ఇంజన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఇంజన్ అనేది డీజిల్ ద్వారా కానీ, మనం పెట్రోల్ ద్వారా కానీ, పెట్రోల్ని కానీ డీజిల్ని కానీ వాడి దీన్ని మనం నడిపిస్తామండి. నడిపినప్పుడు ఇది ఇక్కడ ఆల్టర్నేటర్ అనేది ఉంటుందండి. ఈ ఆల్టర్నేటర్ అనేది ఈ ఇంజన్ అనేది ఈ ఆల్టర్నేటర్ని తిప్పడం ద్వారా మనకు కరెంట్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. కరెంట్ అనేది పుట్టడం జరుగుతుంది, ఉత్పత్తి అవుతుంది. ఈ ఇంజన్ అనేది ఈ ఆల్టర్నేటర్ని తిప్పడానికి మనం వాడతామండి. ఆ విధంగా ఈ ఆల్టర్నేటర్ అనేది మనకు కరెంట్ని తయారు చేసి ఇస్తుంది. దీన్ని మనము యథావిధిగా ఎలా వాడుకోవాలో అలా లోడ్ వేసి మనం వాడుకుంటామండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇది ఏఎంఎఫ్ ప్యానల్ అండి. డీజీ అనేది ఎలా ఆన్ కావాలి, ఎప్పుడు ఆన్ కావాలి, ఎలా ఆఫ్ కావాలి అనే దానికి మనం ఈ సెటప్ అనేది మనము చేసుకుంటాము. దీన్ని ఈ సెటప్ చేయడానికి వివిధ రకాల కంట్రోలర్స్ అనేది మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రోకమ్ అనేది 25 kVA సపోర్ట్ ప్యానల్గా దీన్ని మనం వాడుతున్నామండి. అదేవిధంగా మన దగ్గర మహీంద్రా ప్యానల్స్ కూడా ఉంటాయి. బెర్నీ 42 కానీ, 142 కానీ, కెన్సిస్ కానీ, చాలా రకాల కంపెనీస్ మార్కెట్లో ఉన్నాయి. ఇక్కడ మనం ఈ డీజీ చేయడానికి వచ్చామండి. సర్వీస్ అనేది ఎలా చేయాలి అనేది మనం చూద్దాం ఇవాళ. ఓకేనా ఫ్రెండ్స్. అయితే దీన్ని ఫస్ట్ మనం మాన్యువల్ మోడ్లో పెట్టుకోవాలండి. ఇది మాన్యువల్ మోడ్ బటన్, లైట్ వస్తుంది చూడండి. దీన్ని మనం మాన్యువల్గా పెట్టుకున్నాము. ఇన్ కేసు మీ దగ్గర ప్యానల్ లేనట్టయితే మీరు బ్యాటరీ వైర్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇందాక చూసారు కదా ఫ్రెండ్స్, రెడ్ కలర్ వైర్ రిమూవ్ చేసుకొని కూడా మీరు డీజీ సర్వీస్ని స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ బటన్ ఇచ్చాడు. దీన్ని కూడా మనము ఆటో మోడ్లో, మాన్యువల్ మోడ్లో చేంజ్ చేసుకుంటూ కూడా మనము దీన్ని మాన్యువల్ మోడ్లో పెట్టడం అనేది జరుగుతుందండి. సేఫ్ సైడ్ ఏంటంటే బ్యాటరీ వైర్ రిమూవ్ చేసుకున్నారనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, ఈజీగా మీరు చేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది దీని యొక్క సెటప్. ఇది చార్జరు, బ్యాటరీని ఛార్జ్ చేయడానికి వాడతాము. ఇది కాంటాక్టరు, ఇది కూడా కాంటాక్టరు. ఇది కంట్రోలర్ అండి. ఇది ఎంసీబీస్ అండి. లోపలికి పవర్ వెళ్ళాలా వద్దా, డీజీ పవర్ కూడా వెళ్ళాలా వద్దా, ఈపీ పవర్ కూడా వెళ్ళాలా వద్దా అనేది మనం ఇక్కడ దీన్ని సెటప్ అనేది చేసుకోవచ్చు. ఆఫ్ ఆన్ చేసుకుంటూ మనం దీన్ని
వాడతామండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఆయిల్ ఫిల్టర్ అండి. ఇది ఆయిల్లో ఉన్న మలినాలను, ఆయిల్లో ఏదైనా దుమ్ము కానీ డస్ట్ కానీ ఏదున్నా కానీ ఇది ఆయిల్ ఫిల్టర్లో మనకు ఫిల్టర్ అవుతుందండి. దీంట్లో జామ్ చేసేస్తుంది. అదే విధంగా ఇది ఎయిర్ ఫిల్టర్ ఫ్రెండ్స్, ఎయిర్ ఫిల్టర్ అండి. ఈ ఎయిర్ ఫిల్టర్ని కూడా మనము క్లీనింగ్ అనేది చేస్తాము, ఇలాగ వాడతామండి, చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఎయిర్ ఫిల్టర్, దీన్ని కూడా మనము క్లీన్ చేసుకుంటాము. బ్లాక్గా అయిపోయిందండి. దీన్ని కూడా మనము బ్లోవర్ సహాయంతో దీన్ని క్లీన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఎయిర్ ఫిల్టర్ అండి. ఇది ఆయిల్ ఫిల్టర్ ప్లస్ డీజిల్ ఫిల్టర్స్ అనేది ఇక్కడ ఉంటాయి. ఇవి డీజిల్ ఫిల్టర్స్ ఫ్రెండ్స్, వీటిని డీజిల్ ఫిల్టర్స్ అని అంటాము. వీటిని కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇది చేస్తే దీనివల్ల మనకు ఆయిల్ సర్వీస్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. ప్లస్ ఆయిల్ అనేది ఇక్కడ నుండి పోస్తామండి. ఆయిల్ అనేది ఇక్కడ నుండి పోయడం జరుగుతుంది. ఈ కింద ఈ క్రాంక్ ఉంది కదండి, ఈ ట్యాంక్ ద్వారా మనము ఆయిల్ని రిమూవ్ చేస్తాము. ఇక్కడ నుండి రిమూవ్ చేస్తామండి ఆయిల్ని. ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ని విప్పడం ద్వారా ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత దాన్ని ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అనేది మీద నుండి పోయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని రిమూవ్ చేసుకోవాలండి. డస్ట్ కంప్లీట్గా రిమూవ్ చేయాలి. ఆ ఫిల్టర్ని కూడా బ్రష్తో కొట్టొచ్చు, బ్లోవర్తో కూడా కొట్టొచ్చు అండి. ఆల్రెడీ క్లీన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకోండి. బాగా కూర్చోబెట్టాలండి. బాగా కూర్చోబెడితేనే ఇది కూర్చుంటుంది. दोस्तों आइए दोस्तों, डीजी सर्विस करने के लिए फर्स्ट ये पॉजिटिव वायर है, इसको रिमूव करना चाहिए, ठीक है ना दोस्तों. बैटरी का वायर रिमूव करे बगैर इसको करेंगे तो बीच में डीजी ऑन हो जाएगा तो प्रॉब्लम हो जाएगा, इसीलिए इसको हम लोगों ने रिमूव किया है. दोस्तों इसको एएमएफ पैनल कहा जाता है. ये प्रोकम कंपनी का एएमएफ पैनल है. इसी तरह से कई तरह के कंपनी के पैनल्स मार्केट में अवेलेबल होते हैं. किन्सिस का भी होता है, महिंद्रा का भी होता है, चाइना का भी होता है. कई तरह के बेरनी 142, 42 कई तरह के मॉडल्स होते हैं. तो दोस्तों ये ऑटो ऑन मैनुअल में ऑन करने के लिए, रीडिंग्स के लिए, सेफ्टी के लिए इसको लगाया जाता है. कई तरह के इसमें ऑप्शंस होते हैं, आप देख सकते हैं. फेल टू स्टार्ट, LLOP, सर्विस ड्यू, ओवर स्पीड, सारा इसमें आपको बताया जाएगा फ्रेंड्स. तो इसको हम लोग अभी मैनुअल में लगाते हैं क्योंकि हमको सर्विस ऑटो मोड में, वरना क्या होगा, ऑटो मोड में रखने की वजह से बीच में ही ऑटो स्टार्ट हो जाएगा, तब ऑयल का कुछ भी किसी चीज़ का भी प्रॉब्लम हो सकता है. इसी वजह से सेफ्टी के लिए इसको हम लोग मैनुअल में रखते हैं दोस्तों, ताकि ये बीच में ऑन ना हो. और ये जनरेटर में 5 पार्ट्स होते हैं दोस्तों. उसमें ये वाला एक AMF भी एक पार्ट है. ये तो कंट्रोलिंग के लिए लगाते हैं. इसमें सारे वायर्स, कॉन्टैक्टर्स, इसका बैटरी का चार्जर, MCBs वगैरह कंट्रोल करने के लिए लगाया जाता है, ठीक है ना फ्रेंड्स. उसी तरह से ये इमरजेंसी स्विच है ताकि जनरेटर को ऑफ कर सके. उसी तरह से ये रेडिएटर पार्ट है. रेडिएटर इंजन को कूल करने के लिए लगाया जाता है. इसमें पानी या कूलेंट डाला जाता है ताकि इंजन को कूल कर सके. जब कभी भी इंजन हीट होता है, ये पानी इसके अंदर सर्कुलेट होके, रोटेट होके पानी वापस रेडिएटर में जाएगा, जाके वो गर्म पानी ये फैन फिरने की वजह से सारी गर्मी बाहर निकाल देगा दोस्तों. उसी तरह से इसका कॉइल भी होता है. जैसे जैसे इसमें से गर्म पानी जाता है तब फैन चलकर उसको कूल करता है. वापस यही पानी, ठंडा पानी जो नॉर्मल जो गर्म पानी होता है वापस इधर आता है, गर्म होता है, वापस इस तरह से इधर आके इसकी गर्मी ये बाहर छोड़ जाता है. इसको रेडिएटर बोलते हैं दोस्तों. उसी तरह से ये इंजन के 2 पार्ट्स है. ये इंजन है दोस्तों. इंजन का अपर पार्ट को हेड पार्ट और नीचे के पार्ट को क्रैंक पार्ट कहा जाता है. तो ये इसमें जब आप डीजल या पेट्रोल का यूज करेंगे तो ये आपको मैकेनिकल पावर बनाने में सहायता करेगा. मैकेनिकल पावर ही बताता है, इसका पर्पस ही मैकेनिकल पावर को बनाना है दोस्तों. इसी तरह से मैकेनिकल पावर बनाने के बाद ये इस अल्टरनेटर को रोटेट करता है. तब अल्टरनेटर रोटेट होगा तो आपको पावर जनरेट करेगा. आइए दोस्तों देखते हैं. उसी तरह से दोस्तों सर्विस करते समय, सर्विस करने के लिए हमारे पास 3 चीजें हम लोग सर्विस करते हैं. एक डीजल सर्विस करते हैं दोस्तों. डीजल जो फिल्टर होता है,
जो सॉरी दोस्तों, ये ऑयल फिल्टर है। ऑयल फिल्टर को हम लोग रिमूव कर कर नया वाला चेंज करते हैं ताकि ये ऑयल को फिल्टर कर सके। उसी तरह से डीजल फिल्टर्स भी दो होते हैं, उसको भी हम लोग चेंज करते हैं। उसी तरह से एयर फिल्टर भी है, आप थोड़ी देर पहले मैंने आपको वीडियो में दिखाया है। उसी तरह से इस एयर फिल्टर को भी हम लोग क्लीन करके वापस डाल सकते हैं। अगर डैमेज हो गया हो, ज्यादा ब्लॉकेज है, तो इसको नया वाला रिप्लेस करना चाहिए दोस्तों। ठीक है ना दोस्तों। आइए दोस्तों, ये रेडिएटर का सेटअप हो, ये इंजन का सेटअप हो, ये अल्टरनेटर को रोटेट करने के लिए ही हम लोग इसको यूज करते हैं। रेडिएटर, टोटल इंजन सेटअप, इसको हम लोग अल्टरनेटर को रोटेट करने के लिए यूज करते हैं ताकि अल्टरनेटर रोटेट होने की वजह से जो पावर पैदा होता है उसको हम लोग यूज कर सके दोस्तों। यही पावर को जनरेट करता है। जनरेटर का पर्पस भी यही है दोस्तों। ठीक है ना दोस्तों। आइए सर्विस को शुरू करते हैं दोस्तों, चलिए बने रहिए। दोस्तों, आप लोग देख सकते हैं इस तरह से इस ऑयल फिल्टर को रिमूव करना चाहिए। लेफ्ट साइड पे रोटेट करने से खबर बड़ी आपको ये फिल्टर रिमूव हो जाएगा। जैसा नट बोल्ट टाइट करता है ना दोस्तों, उसी तरह से रहेगा। उसके बाद हम लोग ऑयल, ये फिल्टर में नया वाला फिल्टर, सेम फिल्टर लेके उसमें ऑयल को इस तरह फिल करेंगे। उसके बाद जिस तरह रिमूव किया था उसी तरह से उसको वापस उसी जगह पे उसको फिट कर देंगे दोस्तों। इसी तरह से ऑयल फिल्टर को चेंज किया जाता है। ठीक है ना दोस्तों। మిత్రులారా, సోదరులారా, ఏ విధంగా అయితే మనము పాత ఫిల్టర్ని విప్పామో అదే విధంగా ఈ కొత్త ఫిల్టర్లో దాంట్లో ఆయిల్ నింపి యథావిధిగా ఎలా ఉందో అలా మళ్ళీ దాన్ని ఫిట్ చేస్తున్నామండి। ఈ విధంగా ఆయిల్ ఫిల్టర్ని చేంజ్ చేయడం జరుగుతుంది। సేమ్ మోడల్, సేమ్ సైజ్ ఫిల్టర్ చూసుకోవాలండి, మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి। అది తీసుకొచ్చి సేమ్ ప్లేస్లో रिमूव చేయాలి। ओके ना फ्रेंड्स। दोस्तों, अच्छी तरह से इसको फिक्स किया जाए ताकि ये लूज़ हो गया तो रनिंग में ఆయిల్ सारा బాహర్ నికల్ जाएगा। మిత్రులారా, సోదరులారా, దీన్ని ప్రాపర్గా టైట్ చేయాలండి। లూజ్ ఉంటే మళ్ళీ మనకు ప్రాబ్లం వస్తుంది। అదేవిధంగా ఇంజన్ ఆయిల్ని మనము ఇప్పుడు తీసివేస్తున్నాము। ఇంజన్లో ఉన్న వాడేసిన పాత ఆయిల్, కాలిపోయిన ఆయిల్ ఉంటుంది కదండి, పాత ఆయిల్ని మనము रिमूव చేస్తున్నాము। दोस्तों, जो इंजन का जो पुराना ऑयल है जो जल चुका है उसको हम लोग किस तरह रिप्लेस करना है, हम लोग चलिए बने रहिए दोस्तों। ये जो कैरी बैग्स है इसमें हम लोग पुराना ऑयल को निकालने के लिए यूज़ करेंगे। ठीक है ना दोस्तों। ये देखिए दोस्तों, आप लोग देख सकते हैं दोस्तों, इस तरह से ऑयल को निकाला जाता है, रिमूव किया जा रहा आप है। लोग देख सकते हैं। कपड़ों का भी ध्यान रहे और इधर उधर भी लग सकता है, तो दोस्तों एहतियात के साथ निकालिए। మిత్రులారా, సోదరులారా, ఈ విధంగా ఆయిల్ అనేది మనము ఒక పార్ట్లో కానీ, ఒక బ్యాగ్లో కానీ, ఒక కవర్లో కానీ, దేంట్లోనైనా మీరు తీసుకోవచ్చు। दोस्तों अजीजों, इस तरह से ऑयल को रिमूव किया जाता है, आप लोग देख सकते हैं। देखिए दोस्तों, सारा ऑयल मैं इस शॉपर में ले लिया है। इस प्लास्टिक कवर में मैंने सारे ऑयल को डाल लिया है, देख सकते हैं आप लोग। देखिए दोस्तों, इस तरह काला हो चुका है। ओके, देखिए दोस्तों, ऑयल सब जा चुका है। अभी इसको मैं क्लीन करके इसको सारा फिट कर लूँगा। మిత్రులారా, ఆయిల్ పోయిందండి, ఇది మనం మామూలుగా ఇలా ఉందో అలా ఫిట్ చేసుకుందాము।
ఈ కాపర్ వాచర్ పోయినా కానీ ఆయిల్ కారుతుంది, చూసుకుంటా ఉండాలి నువ్వు. చాలా देखिए दोस्तों, पुराना ऑयल रिमूव करने के बाद नीचे बोल्ट को लगाया है। उसके बाद उसमें नया ऑयल हम लोग रिफ़िल करेंगे। आप लोग देख सकते हैं, बने रहिए। इस అట్లా तरह రావచ్చు. से इंजन के हेड पार्ट से जो है, हेड के ऊपर जो होल होता है ना दोस्तों, उसके अंदर आपको इस ऑयल को डालना चाहिए इस तरह से, ठीक है ना दोस्तों। లీటర్ పోసినాం ఇప్పుడు, ఓకేనా? इस मॉडल में इसी धोने के तरह लिए- डाला जाता है दोस्तों, तो बने रहिए। फिर तो आगे भी लेवल भाई। चेक करेंगे, सुबह थोड़ा सा कम है, फिर उसको रिफ़िल करेंगे दोस्तों। इसी तरह हम लोग सारा, चलो आना కూడా అనలేదు పుల్ల. इसमें 2 डॉट्स होते हैं दोस्तों, लो लेवल हाई लेवल। जो लो लेवल से जो है टॉप लेवल का जो होल होता है, वहाँ तक हम लोग उसको रिफ़िल करेंगे। अभी देखिए दोस्तों, मैं डीजल फ़िल्टर को चेंज कर रहा हूँ। उसको मैंने 13 नंबर के स्पैनर से रिमूव किया है। उसके बाद उसका जो ऑयल सील होता है, जो रबर होता है दोस्तों, उसको भी मैं रिमूव करने की कोशिश कर रहा हूँ। మిత్రులారా, సోదరులారా, 13 నెంబర్ స్పానర్తో ఈ ఫిల్టర్ని నేను రిమూవ్ చేశాను. అదేవిధంగా దీని ఆయిల్ సీల్ ఉంటుంది కదండి, ఈ రబ్బర్ని కూడా నేను తొలగించి కొత్తది వేస్తానండి. కలిగి ఉండండి మిత్రులారా. ఈ విధంగా దీన్ని ఇలా రిమూవ్ చేసి ఇలా కొత్త రబ్బర్ని తీసుకొని దీన్ని మళ్ళీ ఫిక్స్ చేయడం జరుగుతుంది మిత్రులారా. दोस्तों देखिए, धीरे धीरे से करिए। ठीक है ना दोस्तों, इस तरह से को प्रॉपरली पहले रबर को बिठाया जाता है। उसके बाद ये केस में नया फ़िल्टर डाला जाता है। इस तरह बैठेगा दोस्तों। अभी मैं इसको केस में बिठाऊंगा। ఈ విధంగా ఈ కేసులో ఈ ఫిల్టర్ని కూర్చోబెట్టి దాని తర్వాత దీన్ని ఆ బోల్ట్లో తొడిగించి కొంచెం ప్రెస్ చేసి ఆ बोल्ट इला टाइट చేయాలండి। दोस्तों आप लोग देख सकते हैं, इस तरह बिठा के आप लोग बोल्ट को टाइट करेंगे तो वो प्रॉपरली फिक्स हो जाएगा। इसी तरह से इसको हम लोग फिट कर देंगे। दूसरा वाला फ़िल्टर को भी इसी तरह से रिमूव करके उसको भी इसी तरह से चेंज करेंगे। इसको बोलते हैं हाफ लीटर पेपर मॉडल फ़िल्टर सही है, ठीक है ना दोस्तों। మిత్రులారా, సోదరులారా, దీన్ని హాఫ్ లీటర్ పేపర్ మోడల్ ఫిల్టర్స్ అని అంటారండి మార్కెట్లో. ఈ విధంగా చెప్తే మీకు అందుబాటులో ఉంటాయండి, ఎక్కడైనా దొరుకుతాయి ఇవి. నార్మల్ ఆటోమొబైల్స్లలో, ఆటో ట్రాక్టర్ పార్ట్స్లలో కూడా ఇంజన్స్ని వాడతారు కాబట్టి ఆ షాప్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఫిల్టర్ మోడల్ అనేది మీకు తెలుసుండి, లేదంటే మీ దగ్గర స్పేర్ ఫిల్టర్ ఉన్నా కానీ అది దాని ఫొటోస్ అయినా దాన్ని పెట్టుకుంటే మళ్ళీ మీరు కొనాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు। दोस्तों इसका जो पुराना मॉडल है उसको भी आप रख लें, ताकि आपको मुस्तकबिल में या फ्यूचर में जब कभी भी आपको परचेस करना हो नया वाला, तो उसके ज़रिए से आप लोग पुराना बताकर नया परचेस कर सकते हैं। इसका भी ऑयल सील चेंज कर रहा हूँ, बने रहिए दोस्तों। धीरे धीरे से करना चाहिए दोस्तों, जल्दबाजी से कुछ नहीं होता। आराम आराम से करिए ताकि कोई दिक्कत पेश ना आए। अभी आप लोग देख सकते हैं दोस्तों, इसको भी मैंने प्रॉपरली फिक्स किया है। इसके बाद ये फ़िल्टर को भी फिट करने के बाद इसका जो वायर है इसको मैं बैटरी से अब ये फिक्स हो जाएगा दोस्तों। अभी पंप मार के लीकेज चेक करूँगा क्योंकि सही तरह फिट हुआ है नहीं हुआ है।
ठीक है ना दोस्तों, ताकि हार्ड होना चाहिए। अगर हार्ड नहीं होगा तब लीकेज कहीं ना कहीं से डीजल लीक होगा। अभी देखिए दोस्तों, मैं इधर चेक करता हूँ डीजल आ रहा है कि नहीं आ रहा है। इस नट से हल्के से डीजल बाहर आएगा, आप लोग देख सकते हैं ना दोस्तों, आ रहा है। तो इसी तरह से इसको फिर मैं वापस से टाइट करता हूँ। ठीक है दोस्तों, सर्विस ముకమ్మల్ हो चुकी है। మిత్రులారా సోదరులారా, సర్వీస్ అనేది కంప్లీట్ అయ్యిందండి। ఇప్పుడు ఈ పాజిటివ్ వైర్ని మళ్ళీ మనము బ్యాటరీకి కనెక్ట్ చేద్దాము। दोस्तों अजीज़ों, जैसा पहले हम लोग उसको रिमूव किए थे उसी तरह से वापस उसको उसी जगह पे रिफिक्स कर देंगे, ताकि जनरेटर को हम लोग वापस से चेक किया जा सके। आसान है दोस्तों, कोई मुश्किल नहीं है। आप किसी भी चीज़ के लिए राब्ता कर सकते हैं। पहली बार आपको थोड़ा बहुत घबराहट सी होगी, सेकंड टाइम आप आराम से कर सकते हैं। మిత్రులారా సోదరులారా, మొదటిసారి ఏదైనా కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం మీకు అలా అనిపిస్తుంది। సెకండ్ టైంలో మీరు బాగా చేస్తారండి, ప్రాబ్లం ఏం లేదు। ఏది చేసినా టైట్గా చేయాలండి, లూజ్ పెట్టకూడదు। ఈ యొక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి। देखिए दोस्तों, अभी मैंने इसको नॉर्मली ऑटो मोड जो है उसमें ऑटो मोड में उसको मैंने फिर फिक्स कर दिया है। अभी जनरेटर का हम लोग वेट कर रहे हैं कि इसको ये ताकि ये स्टार्ट हो जाए। हाँ, स्टार्ट हो चुका है दोस्तों, आप लोग देख सकते हैं। अभी नहीं हुआ है, होगा। अभी इसको ऑटो मोड में मैंने लगाया है दोस्तों, ताकि इसको ऑटोमेटिक में लगाकर थोड़ा चेक कर लें। ठीक है ना दोस्तों, इसी तरह से इसकी सर्विस की जाती है। बहुत आसान है। किसी भी जनरेटर में फ़िल्टर्स और ऑयल का चेंज करने से उसकी जो नॉर्मल सर्विस जो होती है वो कंप्लीट हो जाती है। दोस्तों ऑयल का जो लाइफ टाइम होता है वो 1 ईयर है। 1 ईयर तक या 2 ईयर्स तक भी यूज़ कर सकते हैं लोग, यानी जो कंपनीज़ का जो स्टैंडर्ड है वो 1 ईयर बोलते हैं, मगर आप लोग 2 ईयर्स तक भी यूज़ कर सकते हैं। 2 ईयर्स वंस भी आप चेंज कर सकते हैं, या फिर अगर आपका यूजेज ज़्यादा है, 500 आवर्स पार हो चुका है, चाहे 6 महीने में भी आप अगर 500 आवर्स तक यूज़ कर चुके हैं तो उसको इमीडिएटली चेंज करना चाहिए दोस्तों। 500 आवर्स आर 1 ईयर इसका स्टैंडर्ड है। మిత్రులారా సోదరులారా, 1 ఇయర్ కానీ 500 అవర్స్ లోపు కానీ ఈ సర్వీస్ని ఖచ్చితంగా చేయాలండి। దీన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి। బాయ్ ఫ్రెండ్స్।